ఎస్జిటి ఆశావాహులందరికీ కూడా నా నమస్కారాలండి. సో మనం ఇప్పుడు మెథడాలజీలోకి ప్రవేశిస్తున్నాం. ఇంగ్లీష్ మెథడాలజీలోకి. ఎస్జిటి ఏదైతే డిఎస్సి సిలబస్లో ఎస్జిటిలో ఇవ్వబడిందో 2010-16 డిఎడ్ పుస్తకాన్ని అనుసరించి మీకు ఈ క్లాసులు అనేవి చెప్పబడుతున్నాయి. సో జాగ్రత్తగా వినాలని ఆశిస్తున్నాను. అండ్ దరిదాపులుగా ఫొనెటిక్స్ మీద ఒక 70 పేజీల వరకు ఉంది. సో దాన్ని నేను చాలా ప్రిపేర్ అయ్యి చెప్పడం జరుగుతుంది. మీకు గనక ఈ క్లాసుల వలన లాభం జరిగి మీరు ఏదైనా సార్ మేము ఎన్నోసార్లు కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాం, సో అక్కడ ఇవ్వలేనటువంటిది కూడా మీ దగ్గర నేర్చుకోగలుగుతున్నాం, మీకు కొంత డొనేట్ చేయాలనుకుంటున్నాం అనేసి ఎవరైతే ఉన్నారో వారి కోసం ఇవి ఇవ్వబడుతున్నాయి. అండ్ ఇది బ్యాంక్ అకౌంట్స్, కోటక్ అండ్ గూగుల్ పే లేదా తేజ్ ద్వారా పంపించవచ్చు. అండ్ పేటిఎం ద్వారా కూడా ఈ నెంబర్కి మీరు పంపించుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ నేను ఎస్జిటి వారికి చెప్పడం ఆరంభించిన తర్వాత నాకు డొనేట్ చేసిన వారండి అప్పలరాజు గారు, మీకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నాగేశ్వర రెడ్డి గారు, మీకు కూడా థ్యాంక్స్. అండ్ నెంబర్ ద్వారా పంపించారండి, వారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ నగేష్ గారు, మీకు కూడా థ్యాంక్స్ అండి. అండ్ మన గ్రూప్లో ఉన్న ఎవరైతే ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు సాయం చేసినట్టే. కొన్నిసార్లు నేను నిరాశలోకి వెళ్ళినప్పుడు కొంతమంది ఫోన్లు చేసి మాట్లాడడం ద్వారా అండ్ నేను చాలా ఉత్సాహవంతున్నయ్యాను. అట్లానే మీరు ఇచ్చిన ఏవైతే ఉన్నాయో చిరుకానుకలు అయినప్పటికీ కూడా నేను వాటి పట్ల చాలా ప్రోత్సాహాన్ని పొందాను అండ్ ప్రోత్సాహాన్ని కూడా పొందాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. సో డిఎస్సిలో ఎస్జిటి ఇంగ్లీష్ మెథడాలజీలో అండి ఫొనెటిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ మనకు 5 మార్కులు ఉంటున్నాయి మెథడాలజీలో. సో ఈ 5 మార్కుల్లో అరా లేదా 1 మార్కు రాగలిగే ఛాన్స్ ఉన్నాయి ఫొనెటిక్స్లో. సో ఆ చాప్టర్ని మనం ముందుగా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మనం డీల్ చేస్తున్నాం. వీలైనంత జాగ్రత్తగా వినండి. అండ్ మీరు ఎటువంటి పాయింట్ కూడా మిస్ కాకుండా మీరేమైనా నోట్స్ రాసుకునేటట్టయితే నోట్స్ రాసుకోండి. ఫొనెటిక్స్ అండి. సో మన దాంట్లో 3rd చాప్టర్ అనమాట. 2010-16 టెక్స్ట్ పుస్తకంలోని ఫొనెటిక్స్. అండ్ రైటింగ్కి వచ్చేసి రాతపూర్వకంగా మనకి 26 అక్షరాలు అనేవి ఉన్నాయి. సో ఇంగ్లీష్ భాషలో ఆల్ఫాబెట్స్ అనేవి 26 లెటర్స్ ఉన్నాయి. అండ్ మాట్లాడే విషయానికి వచ్చేస్తే అంటే మన చెవికి వినపడే శబ్దాలకు వచ్చేస్తే అవి మాత్రం 44 అండి. ఈ 26 లెటర్స్ అక్షరాలు అనేవి 44 రకాల శబ్దాలను కలిగిస్తాయి. సౌండ్స్ లేదా ఫొనీమ్స్ అంటారండి. సో మనకి ఫ్లూయెన్సీ అంటుంటారు, భాషలో ఫ్లూయెన్సీ ఉండాలి, ధారాళత అంటారు, ధారాళంగా మాట్లాడడం అంటారు. సో ఫ్లూయెన్సీ అనేది ఏంటంటే పాజ్, ఎక్కడ ఆపాలో తెలియాలి, అది మెయిన్. తర్వాత కరెక్ట్ ఇంటోనేషన్ అంటే ఎక్కడి నుంచి ఆ పదాన్ని లేదా అక్షరాన్ని పలకాలి, దాన్ని ఇంటోనేషన్ అంటారు. ఎక్కడి నుంచి అంటే ఏ అవయవం దగ్గర నుంచి. దరిదాపులుగా చాలా అవయవాలు మనం పలకడంలో ఉపయోగపడతాయి. ఆ అవయవాల గురించి లిస్ట్ మనం తర్వాత చూద్దాం. సో ఇప్పుడు ఫొనీమ్స్ అంటే శబ్దాలండి. శబ్దాలు 44 ఉన్నాయి. అందులో అచ్చుల వల్ల కలిగే శబ్దాలు 20 అండ్ హల్లుల వల్ల కలిగే శబ్దాలు 24. సో అచ్చుల వల్ల కలిగే శబ్దాలు 20లో అండ్ స్వచ్ఛమైన అచ్చుల వల్ల కలిగే శబ్దాలేమో 12 అయితే రెండు అచ్చులు కలిసి పలికే శబ్దాలు వచ్చేసి 8 అండి. సో ఈ యొక్క స్వచ్ఛమైన అచ్చుల్లో కూడా షార్ట్, లాంగ్ అనేవి ఉంటాయి. ఇవి కొంచెం ఈ పట్టికని మీరు ఈ యొక్క డయాగ్రామ్ని ఒకసారి మీరు చూసుకోండి. అండ్ తర్వాత హల్లుల వల్ల కలిగే శబ్దాలు ఏవైతే ఉన్నాయో 24, అందులో కంపనాలు లేనివి, కంపనాలు కలిగించేవి అని 2 రకాలుగా ఉంటాయండి. ఈ కంపనాలు ఏంటంటే మనం యాక్చువల్గా పలికేటప్పుడు మన గొంతు దగ్గర చెయ్యి ఉంచుకున్నప్పుడు ఒక పదం పలికేటప్పుడు అక్కడ ప్రకంపనాలు గనక ఉంటే, కంపనాలు గనక జరిగితే దాని కంపనాలు కలిగినవి అని అంటే వాయిస్డ్ అని. అండ్ కంపనాలు గనక ఆ పదం పలికేటప్పుడు లేదా అక్షరం పలికేటప్పుడు గనక కంపనాలు గనక లేకపోతే అటువంటి దాన్ని కంపనాలు లేనిది లేదా వాయిస్లెస్ కాన్సోనెంట్స్ అని అంటారు. సో అచ్చుల వల్ల 20 శబ్దాలు కలుగుతున్నాయి అండ్ హల్లుల వల్ల 24 శబ్దాలు అనేవి కలుగుతున్నాయి. ఇక ముందుకు వెళ్తే అండ్ ఇవన్నీ ఎట్లా ఆర్టిక్యులేషన్ అంటే ఏంటంటే అండి,
ఒక పదాన్ని ఏ విధంగా పలకాలి, ఒక పదాన్ని ఎక్కడ నుంచి పలకాలి. సో అవయవాలు ఉంటాయండి. ప్రతి అవయవం కూడా అంటే ఈ యొక్క పదాలను పలికే దాంట్లో కొన్ని అవయవాలు మనకు సహకరిస్తాయి. ఊపిరితిత్తుల దగ్గర నుంచి వాయునాళం, అంగిలి, పెదాల ఆ తర్వాత నాలుక పైభాగము, ఇలాంటివి చాలా అవయవాలు ఉంటాయి. సో ఒక అక్షరాన్ని ఎక్కడ నుంచి పలకాలి, ఎలా పలకాలి అనేది చెప్పేది ఐపీఏ వారు నిర్దేశించారు. సో ఇది అడుగుతాడండి, ఇంపార్టెంట్. వాట్ ఈస్ మెంట్ బై ఐపీఏ? ఐపీఏ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ఫొనెటిక్ అసోసియేషన్. ఇది గుర్తుంచుకోవాల్సిందే. అండ్ వాళ్ళు ఏ అక్షరాన్ని ఎలా పలకాలి, ఏ అవయవం దగ్గర నుంచి తీసుకురావాలి అనేసి చెప్పడం జరిగింది. దాన్ని ఆర్టికులేషన్ అంటారు. సో తర్వాతగా ప్రొసీడ్ అవుదాం. ఇప్పుడు మనం పదాలను పలకడంలో మనకు ఉపయోగపడే అవయవాలు, ఊపిరితిత్తులు మరియు పలికే అవయవాలు. అంటే ఆ యొక్క స్వరాన్ని మనం పలకడానికి, ఆ స్వరం కోసం ఏవైతే అవయవాలన్నీ పనిచేస్తాయో కలిసికట్టుగా ఇవన్నీ ఇవ్వండి. సో లిప్స్, టీత్, వీటి యొక్క అర్థాలు ప్రతిదీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ 10 ఉన్నాయి. మనం పలికేటప్పుడు ఈ 10 కూడా మన ఏదైతే ఆర్టికులేషన్ అంటే ఒక అక్షరం పలికేటప్పుడు ఏ అవయవం దగ్గర నుంచి ఆ అక్షరాన్ని పలకాలి అనేది తెలియడానికి ఖచ్చితంగా ఇవి సహకరిస్తాయి, ఇవి కూడా భాగాలే అని తెలుసుకోవాలి. ఎందుకంటే అడగొచ్చు, ఎలా అడగొచ్చు? ఒక అక్షరం పలకడంలో వీటి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి అని అడిగాడు అనుకోండి, ఇంగ్లీష్లో అడుగుతారు. సో అప్పుడు మనకు తెలియాలి. సో పలకడంలో పళ్ళు కూడా ఉపయోగపడతాయి. ఎట్లా అంటే మనం పలికినప్పుడు నాలుక వచ్చేసి పళ్ళకి తగిలి ఆగిపోవడం వల్ల ఒక రకమైన పదం ఉంటుంది. ఒక వ్యక్తికి పళ్ళు ఊడిపోయినాయి అనుకోండి, అప్పుడు ఆ నాలుక ఆ పదాల్ని పలికేటప్పుడు ఏం జరుగుతుందంటే ఆ పళ్ళు ఆపవు, కాబట్టి ఆ పళ్ళని దాటి నాలుక పెదాల వరకు వచ్చి బయటికి వస్తుంది. కాబట్టి వేరే రకమైన పదం అనేది ఉత్పన్నమవుతుంది. అది హాస్యానికి దారితీస్తుంది. సో పెదాలు, పళ్ళు, ఆల్వియోలర్ రిడ్జ్ అనేది, ఇవన్నీ మీకు అర్థం చెప్పగలను, కానీ అవన్నీ కూడా మనకు అనవసరం. తర్వాత సాఫ్ట్ ప్యాలెట్ అంటే మన నాలుక పైభాగంలో మెత్తగా ఉండే ప్రదేశం. హార్డ్ ప్యాలెట్ అంటే నాలుక పైభాగంలో గట్టిగా ఉండే ప్రదేశం. ఫ్రంట్ ఆఫ్ ది టంగ్ నాలుక మొదటి భాగం, బ్యాక్ ఆఫ్ ది టంగ్ నాలుక వెనుక భాగం. వోకల్ కార్డ్స్ అంటే స్వరతంతులు లేదా అంటాం కదండి, అండ్ స్వరానికి సంబంధించి ఉంటాయి అవి అన్నమాట వోకల్ కార్డ్స్. అండ్ గ్లోటిస్ అండ్ నాజల్ క్యావిటీ అంటే ముక్కుకు సంబంధించిందండి. మనం మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు ముక్కుతో మాట్లాడుతుంటాం బాగా జలుబు చేసినప్పుడు. సో ముక్కు కూడా సహాయం చేస్తుంది. పైన పేర్కొన్న ఈ 10 అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ఒక అక్షరం పలకడంలో చాలా ఉపయోగపడతాయండి. అండ్ స్వరతంత్రులు గనక ప్రకంపిస్తే లేదా కంపిస్తే వాటిని వాయిస్డ్ అంటారండి. వోవెల్స్ అన్నీ కూడా అంటే అచ్చులన్నీ కూడా కంపనాలు చేస్తాయి, స్వరతంత్రుల్లో కంపనాలను చేయిస్తాయి. అండ్ అలానే వాయిస్డ్ కాన్సోనెంట్ కూడా స్వరతంత్రుల్ని కంపించేటట్లు చేస్తాయి. అండ్ స్వరతంత్రులు అవి మాత్రం కంపించకపోతే దానిని వాయిస్లెస్, కంపనాలు లేని అంటారు. వాయిస్లెస్ కాన్సోనెంట్సే ఉంటాయి. వోవెల్స్ అన్నీ కూడా వాయిస్డే. అచ్చులన్నీ మరియు కంపనాలు కలిగించే హల్లులు అన్నీ కూడా మన స్వరతంత్రుల్ని కంపించేటట్లు చేస్తాయి. స్వరతంత్రులు కంపిస్తున్నాయా లేదా అని ఎలా తెలుసుకోవాలి? స్వరతంత్రులు కంపిస్తున్నాయా లేదా అంటే ముందు మీరేం చేయాలి అంటే మీ ఈ యొక్క గొంతు దగ్గర మీ చేతిని పెట్టేసుకొని అండ్ మీరు ఏదైనా అక్షరాన్ని పలికితే ఆ పలికినప్పుడు మీ స్వరతంత్రులు గనక కంపిస్తే దానిని వాయిస్డ్ అంటారు. స్వరతంత్రులు అనేది కంపించకపోతే దానిని వాయిస్లెస్ అంటారు. సరే, ఫోనీమ్ శబ్దాన్ని ఎలా నిర్వచిస్తారు లేదా శబ్దాన్ని ఎలా కనుక్కుంటారు? అసలు ఏంటి దీనికి ఉండే ఏ శబ్దాన్ని ఎట్లా? ఒకటి, శబ్దం గురించి తెలుసుకునేటప్పుడు యాక్టివ్ స్పీచ్ ఆర్గాన్, మనం మాట్లాడే శబ్దం ఎక్కడి నుంచి జనిస్తుంది అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది
సో ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ శబ్దం అనేది, నాలుక నుంచి వస్తుందా, నాలుక వెనక భాగం నుంచి వస్తుందా, ఊపిరితిత్తుల్లో నుంచి వస్తుందా, అట్లా అనమాట. తర్వాత శబ్దాన్ని ఎలా గుర్తించాలి అంటే మనం ఆ పదాన్ని అనేటప్పుడు గాలి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, నోట్లో నుండి ఈ యొక్క ముక్కుల్లోక, లేకపోతే మనం శ్వాస తీసుకొని అంటున్నామా, ఇలాంటివన్నీ. తర్వాత స్వరతంత్రుల్ని అవి కంపించేటట్లు చేస్తున్నాయా లేదా, సో ఈ విధంగా కనుక్కోవచ్చు. ఫొనీమ్ అనేది అంటే శబ్దము అనేదాన్ని ఎలా చెప్పవచ్చు అంటే వీటి ద్వారా చెప్పవచ్చు. వాటి యొక్క గమనం అంటే శబ్దం అనేది ఏ విధంగా పుడుతుంది ఒకటి, తర్వాత గాలి ప్రయాణం ఎలా ఉంటుంది, తర్వాత స్వరతంత్రుల్ని కంపింపజేస్తుందా లేదా, ఆ విధంగా శబ్దాన్ని అనేవి నిర్వచిస్తారనమాట. మనం చెప్పుకున్న ఫొనీమ్స్ 44 అండి, అక్షరాలు 26, శబ్దాలు 44. సో 44 శబ్దాలు అచ్చుల వల్ల జనించినవి 20 శబ్దాలు. అందులో ఖచ్చితంగా అండ్ మరియు ప్యూర్ అనమాట. మోనోప్తాంగ్స్ అంటే సింగిల్ ఓవెల్స్ అంటే ఒక అచ్చు మాత్రమే ఉంటుంది. ఆ అచ్చు వల్ల జనించే శబ్దాలు 12. ఆ శబ్దాలని ఇప్పుడు చూద్దాం. షార్ట్ అంటే తక్కువ శబ్దం, తక్కువతో ఇచ్చేసిస్తాం. లాంగ్ అంటే కొంచెం పెద్ద శబ్దం అనమాట. చూద్దాం, మీకు అర్థమైపోతుంది. ఎలా అంటే షార్ట్ అంటే ఆ అన్నాం అనుకోండి, ఆలో మొదట ఆ, ఇది షార్ట్. ఆ అన్నాం, అది లాంగ్ అనమాట. అట్లా చూడండి, షార్ట్ ఈ, ఈ, ఓకే, ఏ. తర్వాత ఇది కూడా ఆ నుంచి యా మధ్యలో ఉంటుంది, యాగా పరిగణిస్తాం. ఇది కూడా అచ్చే, క్యాట్లో మాదిరిగా పలకాలి. దీనిని ఆ అంటారండి, ఆనే, ఇది కూడా ఆనే. సో ఇది ఆ. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే ఒక నోట్బుక్లో రాసుకోవాలి. ఏవి గుర్తుపట్టగలుగుతున్నారు, ఏవి గుర్తుపట్టట్లేదు అనేది తెలుసుకోవాలి. ప్రాక్టీస్ ఇది. అండ్ తర్వాత మనం ఏదైతే గుర్తుపట్టలేకపోతున్నామో వాటిని మరలా ఒక చోట రాసుకొని అవి గుర్తుపట్టేంత వరకు మనం ప్రాక్టీస్ చేయాల్సిందే. తర్వాత ఊ, ఇది చూడండి ఊ, ఇదేమో ఓ. ఓకే, ఇది షార్ట్ ఆ, ఇది కూడా ఆనేనండి, ఇది కూడా ఆనేనండి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాడతాం. దీనిని కాట్ అనే దాంట్లో వాడేటప్పుడు ఇది వాడతాం. దీనినేమో కట్ అనే దానిలో వాడేటప్పుడు వాడతాం. సో మనకు కొన్ని లేవండి, కొన్ని మన భాషల్లో చాలా మార్పులు జరిగినాయి. అండ్ అంతకుముందు ఆల్లో లూలు ఇలాంటివి కూడా రూ లూలు కూడా ఉండేవి. సో అలా కొన్ని మనం తీసేసుకున్నాం. తర్వాత ఇది చూద్దాం, ఇది కూడా ఆ అండి. సో వీటిని ప్రత్యేక పరిస్థితిలో వాడతాం. సో అవి మనం చాలా డీటెయిల్గా తర్వాత చూద్దాం. ఇది కూడా ఆనేనండి. సో ఇవన్నీ మీరు గమనించాలి. ఇవి సింగిల్ ఓవెల్స్, కేవలం అచ్చుల ద్వారా మాత్రమే. నెక్స్ట్ డిప్తాంగ్స్ లేదా ఓవెల్ గ్లైడ్స్ అంటారండి. సో 2 రకాల అచ్చులు ఉంటాయి, ఏయ్, ఐ, ఓయ్, ఔ, ఔ, ఇయా, ఏయా, ఉవా, ఇవన్నీ ఇవి డిప్తాంగ్స్. తర్వాత హల్లుల వల్ల జనించే శబ్దాలు 24. అందులో కంపనాలు చేయని గురించి మనం తెలుసుకుందాం. కంపనాలు చేయని వాటి గురించి ఒక చిన్న మనం నెమోనిక్ అంటే గుర్తు పెట్టుకున్నామండి. ఫసక్, చెత్త, షటప్, హా. ఏంటండి, ఫసక్ చెత్త, షటప్ హా అని పెట్టుకున్నాం. ఇదేంటంటే గొంతులు అనేటప్పుడు కంపనాలను సృష్టించదు. కంపనాలను సృష్టించదు కాబట్టి ఈజీగా అనేయచ్చు. ఫసక్ చెత్త, షటప్ హా, అట్లా అనమాట. తర్వాత వాయిస్డ్, కంపనాలు కలిగించేవి. ఇప్పుడు మన కంపనాలు కలిగించనివి గనక తెలుసుకుంటే ఈజీ కదండి, కంపనాలు కలిగించేవి తెలుసుకోవడం. కాబట్టి ఇంతవరకు మాత్రం ఇది మాత్రం కంపల్సరీగా మనం, మీరు బట్టి పట్టడం అంటారో గుర్తు పెట్టుకోవడం అంటారో మీ ఇష్టం. దీంతో మాత్రం మనకు ఒక అరమార్కు మాత్రం ముడిపడి ఉంది. ఆల్రెడీ నేను దీని మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నది వరకే నేను ఇట్లా యాజ్ టీజ్ ఇచ్చాను. అది అయితే మీకు ఎలా గుర్తుపట్టాలో అవన్నీ కూడా నెమోనిక్స్తో సహా ఉన్నాయి. సో ఆ వీడియోని కూడా చూడండి. ఇంకో విషయం ఏంటంటే అచ్చులన్నీ కూడా ప్రకంపనాలను కలిగించేదే, వాయిస్తే. సో అదండి, అండ్ జాగ్రత్తగా చూడండి. తర్వాత అన్ని మనకి దీంట్లో ఆర్టికులేషన్ అనే పదం కనబడుతుంది. దీన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఆర్టికులేషన్ అంటే ఏంటి అంటారు. ఏం లేదండి, ఒక శబ్దం
ఇప్పుడు బ అన్నాం, బ లేదా గ, చ, త. ఈ శబ్దం ఎక్కడి నుంచి జనిస్తుంది? ఎక్కడ నుంచి? ఈ యొక్క శబ్దాన్ని కలిగించే అవయవాలు చాలా ఉన్నాయి, మనం 10 దాకా చూసాం. సో ఆ 10లో ఎక్కడ నుంచి జనిస్తుంది, ఏ అవయవం నుంచి జనిస్తుంది అని చెప్పేదే ఆర్టికులేషన్. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత అండి మనకి ముఖ్యమైనది సిలాబిఫికేషన్. సిలాబిఫికేషన్ లేదా సిలాబిక్ డివిజన్. సో అంటే ఏంటంటే ఒక పదంలో అంటుంటే అందులో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి. సిలబుల్ అంటే సింపుల్ అండి, మనం కనుక్కోవడం ఎలా అంటే ఏదైనా ఒక సిలబుల్ ఇచ్చినప్పుడు లేదా ఏదైనా ఒక పదం ఇచ్చినప్పుడు దానిని మనం తెలుగులో రాసుకుంటాం. తెలుగులో రాసేసుకొని అందులో ఉన్న సున్నాలు, ఒత్తులు వాటిని మనం తీసేసుకుంటాం. ఒత్తులు అవి తీసేసుకొని అండ్ మనం ఏం చేస్తామంటే మిగతా ఉన్న ఏవైతే ఉన్నాయో అక్షరాలని వాటిని సిలబుల్స్గా పరిగణిస్తాం. సో సున్నా కానివ్వండి, మ్, న్, ఈ పొల్లులు, అవి ఒత్తులు కాదు, పొల్లులు కింద ఉంటే ఒత్తులు అంటాం కదా. అండ్ పొల్లులు ఏవైతే ఉన్నాయో మ్, న్ ఇట్లాంటివి ఉన్నాయి చూసారా, ఇట్లా గుర్తు, వాటిని మనం తీసివేసుకొని మిగతా అన్నిటిని కూడా మనం పెట్టేసుకుంటే అది ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి ఆ పదంలో అనేది తెలిసిపోతుంది. మళ్ళీ ఒకసారి చెప్తానండి, మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే చూడండి, చాక్లెట్ అనే దాంట్లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయని అడుగుతారు. అడిగినప్పుడు మనం ఏం చేయాలి అంటే చాక్లెట్ని తెలుగులో రాసుకోవాలి. చా, కో, లే, 3 అండి. ఎట్ అని వచ్చింది, పొల్లు ఉంది కాబట్టి దాన్ని తీసివేయాలి. మనం చా, కో, లేనే తీసుకోవాలి. అలా 3 సిలబుల్స్ ఉన్నట్టు రాసుకోవాలి. దీని గురించి సిలాబిక్ డివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఒక బిట్ అనేది మనకి రావడానికి ఆస్కారం ఉంది. అండ్ మనకు 10 యూనిట్లు ఉన్నాయి, 5 మార్కులు కాబట్టి 10 యూనిట్లలో 10 అర్లు వస్తాయని అనుకోకూడదు. కారణం ఏంటంటే వాడు దేంట్లో నుంచైనా తీసుకోవచ్చు. సో సిలబుల్ చూసుకుంటే సి, లా, బు. ఇల్ అనేది క్షమించాలి, పొల్లు అనేది ఉంది కాబట్టి ఆ పొల్లు అన్నదాన్ని తీసేసుకుంటాం. సి, లా, బు. సో 3 ఏంటండి సిలబుల్స్ ఉన్నాయి ఈ పదంలో. అలానే ఇన్స్టిట్యూషన్ అని తీసుకున్నాం. ఇన్ చూడండి, ఇన్కి ఏముందండి, పొల్లు ఉంది, అందుకని దానిని పరిగణలోకి తీసుకోము. స్టీ దీనిని పరిగణలోకి తీసుకుంటాం. ట్యూ పరిగణలోకి తీసుకుంటాం. షా పరిగణలోకి తీసుకుంటాం. ఇన్ పొల్లు ఉంది కాబట్టి దాన్ని ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోము. సో ఈ స్టీ, ట్యూ, షా అట్లా 4 సిలబుల్స్ ఉన్నాయి. అట్లానే మమ్లో ఈ పొల్లు ఉన్నది తీసేసుకుంటే ఒక సిలబుల్ ఉన్నట్టు ఈ పదంలో. మదర్, మా, ద. సో 2 సిలబుల్స్ ఉన్నాయి. చాక్లెట్లో 3 సిలబుల్స్ ఉన్నాయి. మనల్ని ఎగ్జామ్లో ఇలా అడుగుతారనమాట. అలా అడగంగానే మనం ఒక పేపర్ మీద ఇలా రాసేసుకొని ఇట్లా చేసేసుకుంటే సరిపోతాయి. అయితే దీనిలో చిన్న మినహాయింపు ఉంది. ఏంటంటే ఎప్పుడైనా సరే మీకు ఇట్లా ఇచ్చినప్పుడు వరుసగా 3 అచ్చులు ఎక్కడైనా ఉన్నాయా అనేది చూసుకోవాలి ముందు. చూడండి, ఆంగ్ల భాషలో ఏ, ఈ, ఐ, ఓ, యు అనేవి అచ్చులు. సో మనం గనక తెలుగులో చూసుకుంటే ఆ నుంచి అమ్మహ వరకు అచ్చులుగా పరిగణిస్తాం. తర్వాత కా నుంచి హల్లులుగా పరిగణిస్తాం. సో అట్లా ఇక్కడ మనం ఏ, ఈ, ఐ, ఓ, యు వరుసగా 3 పదాలు వరుసగా ఇలా వచ్చాయా, ఏ, ఈ, ఐ, ఓ, యు ఇలా వచ్చాయా లేదా చూసుకోవాలి. చూసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న మినహాయింపు ఏంటంటే మీరు ఇట్లానే వరుసగా రాసేసుకోవాలి. మీ, స్ పొల్లు ఉంది కాబట్టి తీసేసాం. బి అంటే పొల్లు అంటే స్, ఏంటది సన్, ఏదో నాకుంటే నకారం అట్లా అంటాం కదండి, వాటిని అనమాట. అంటే ఏం లేదండి, ఒక అచ్చుతో కనుక ఉంటే అది సంపూర్ణ శబ్దం అయిపోతుంది. ఇక్కడ చూడండి, మీ అంటే ఇక్కడ ఈ కూడా ఉంది. సో అచ్చుతో కూడా కూడింది కాబట్టి సంపూర్ణ శబ్దంగా మనం దీన్ని పరిగణిస్తాం. సో అట్లా స్ తీసేస్తాం. బి, హే, వి, యా, ర్ తీసేస్తాం. ఎందుకని ఈ యొక్క పొల్లుని బట్టి తీసేస్తాం. ఇట్లా ర్, న్, మ్ ఇలా ఉండి అనమాట. అంటే ఇట్లా ఈ ఆకారంలో ఉండి. మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను. ఒకవేళ ఇంకా అర్థం కావాలంటే సిలాబిక్ డివిజన్ అనే వీడియో ఉంది, దాన్ని కూడా దయచేసి చూడండి. సో ఇప్పుడు ఇలా వచ్చింది. సో 5 సిలబుల్స్ ఉన్నాయి. ఇలా వచ్చింది అనుకోండి, 3 అక్షరాలు కూడా ఒకేసారి వస్తే ఏఈఐఓయుల్లో దాంట్లో నుంచి ఒకటి తీసేస్తాం. అప్పుడు అది
4 సిలబుల్స్ ఉన్నట్టు లెక్క. మనల్ని ఏమైనా ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయాలనుకున్నా లేదా మనల్ని బోల్తా కొట్టించాలన్నా ఈ విధంగా ఇస్తారు. కింగ్ ఉంది. కొంతమందికి డౌట్ వచ్చింది, సార్ 0 అనేది ఉందా లేదా? 0ని కూడా పరిగణలోకి తీసుకోకూడదు. సో కీ అనేది ఒకటి కాబట్టి ఒక సిలబుల్ ఉన్నట్టే లెక్క. తర్వాత మనం అండి ఎగ్జామ్స్లో ఎలా ఇస్తారు అనేది ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. కొన్నిసార్లు మనల్ని ఏమంటారంటే మోనోసిలాబిక్ వర్డ్ని లేదా మోనోసిలాబిక్ వర్డ్ని చూస్ చేయండి అంటారు, లేదా డైసిలాబిక్ వర్డ్ని పిక్ చేయండి, పిక్ ద డైసిలాబిక్ వర్డ్, పిక్ ద ట్రైసిలాబిక్ వర్డ్, పిక్ ద 4 syllables వర్డ్ అలా అడుగుతారు. అంటే ఏంటంటే మోనోసిలాబిక్ అంటే కేవలం ఒకటే సిలబుల్ ఉన్న పదాలు. క్యాట్, క్యా, ఇదేంటి ఇలా పొల్లు వచ్చింది కాబట్టి ఈ రకంగా, అదిగోండి ఈ రకంగా పొల్లు వచ్చింది కాబట్టి దాన్ని మనం ఏం చేస్తాం, దాన్ని ఒమిట్ లేదా వదిలేస్తాం, మోనోసిలాబిక్. తర్వాత డాగ్, తర్వాత హంగ్రీ చూడండి, గ్రీ తీసుకుంటాం, అనేది తీసుకోము, డైసిలాబిక్ అనమాట. బిజీ అట్లానే. తర్వాత బ్యూటిఫుల్, బ్యూటిఫు అట్లా అనమాట, ఇది ట్రైసిలాబిక్ అవుతుంది. మీకు పాలీసిలాబిక్ వర్డ్ అని కూడా అడగడానికి ఆస్కారం ఉంది. పాలీసిలాబిక్ ఏంటంటే 3 లేదా అంతకన్నా ఎక్కువ గనక ఉంటే, ఒకవేళ మీకు పాలీసిలాబిక్ వర్డ్ని చూస్ చేసుకోమన్నాడు, పాలీసిలాబిక్ వర్డ్ని చూస్ చేసుకోమన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇచ్చిన వాటిలో ఏది ఎక్కువ సిలబుల్ ఉందో దానినే పాలీసిలాబిక్ అన్నట్టుగా అర్థం చేసుకోవాలి. అడోరబుల్ ఇచ్చారు చూడండి, ఆ డో రా బు 4, ల్ అనేది ఇక్కడ పొల్లు ఉంది, దాన్ని తీసేసాం, 4 syllables ఉన్నాయి. ఎంప్లాయ్ అంటే 2, ఎంప్లాయీ అంటే 3 అనమాట, ఏప్లాయీ అనేది తీసేసాం. అట్లానే 5 syllables కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇవి కూడా మీకు ఎట్లా ఎగ్జామ్లో పిక్ డైసిలాబిక్ వర్డ్, పిక్ ట్రైసిలాబిక్ వర్డ్ అని ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఫొనెటిక్స్ చాప్టర్లో ఉన్నాయి. ఇంకా ఇందులో 2 అంశాలు ఉన్నాయి, ఏంటంటే స్ట్రెస్ మరియు ఇంటోనేషన్. ఆ రెండింటిని కూడా ఇక్కడ కలపవచ్చు, కానీ కలిపితే చాలా పెద్దది అయిపోతుంది. స్ట్రెస్, ఇంటోనేషన్ కూడా కొంచెం ఇంపార్టెంట్ చాప్టర్స్ కాబట్టి వాటిని కూడా మనం డిఫరెంట్గా అండ్ కొద్దిగా అర్థమయ్యే విధంగా చక్కగా చెప్పుకుందాం. అండ్ మీకు థ్యాంక్స్ అండి. అండ్ మీరు కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు కనుక ఏదైనా నాకు కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే, బాగా చెప్తున్నారు సార్, మేము కోచింగ్కి వెళ్ళలేకపోయాం, అంత డబ్బులు పెట్టలేకపోయాం, సో మేము ఇక్కడ దానికి లాగానే పొందుతున్నాం కాబట్టి మేము ఎంతో కొంత మీకు ఇవ్వదలుచుకున్నాం అనేవాళ్ళు ఈ అకౌంట్కి మీరు పంపించవచ్చండి, గూగుల్ పే కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, పేటిఎం కానీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.